ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా చేరుకోగలిగాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మొదట దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానంలోని మనం ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలో చేరి మీ జీవం గల మాటలను ధ్యానించబోచుండగా ఇర్మియా గ్రంథంలో నుండి దాదాపుగా చివరి ఘట్టంలోనికి మీరు మమ్మను తీసుకుని వస్తూ నడిపిస్తూ అనేక విషయాలు మాకు బయలుపరుస్తున్నందుకై మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల ఎదుట యోగ్యత లేని నన్ను నిలువబెట్టారు. ఏ రీతిగా ప్రకటించవలనో మీరే నా నోటికి బూరగా ఉండి మాట్లాడమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. నా ప్రభువా, మీ సహాయం లేకుండా మేమేమీ చేయలేం తండ్రి. సంపూర్ణంగా మా హృదయములను ఆత్మలను మీ సన్నిధిలో అప్పజెప్పుకుంటూ మీ మీదనే ఆధారపడుచు ప్రకటించబోచున్న ఈ మాటలు మీ చిత్తానుసారంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, అనేక మందికి ఈ మాటలు ఉపయోగపడులాగున రక్షణార్థముగా ఉండటకు సహాయం చేయమని ప్రాధాయపడుచు ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఇర్మియా గ్రంథము ఎపిసోడ్ నంబర్ 99, 99వ ఎపిసోడ్లోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 99వ ఎపిసోడ్లో 50వ అధ్యాయానికి మనం చేరుకున్నాం ఈరోజు. అంటే సగటు ఒక్కొక్క అధ్యాయానికి మనకు 2 ఎపిసోడ్స్ పడినట్లు దాదాపుగా. కాబట్టి ఏంటబ్బా 99 ఎపిసోడ్స్, అందులో ఏముంది ఇర్మియా గ్రంథంలో అని మనం అనుకోవచ్చేమో ఇన్ని ఎపిసోడ్స్ మాట్లాడుతుంటే. కొంచెం మనసు పెట్టి బైబిల్ మీద ఆశతో ఈ ఎపిసోడ్స్ అన్నీ వింటూ వస్తే ఇన్ని ఎపిసోడ్స్ ఎందుకు అయ్యాయో అప్పుడు అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రియులారా, మనం ఇంతవరకు ఆలోచించిన ధ్యానించిన ఎపిసోడ్స్లో మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశం, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశం, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటు, 16 నుంచి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశం, 21 నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటు, 26 నుంచి 29 వరకు సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం, 30 నుంచి 33వ అధ్యాయం వరకు విమోచన కొరకై నిరీక్షణ, దేవుని యొక్క తీర్పు, 34, 35, 36 యూదా దేశము కూల్చబడక మునుపు, 37, 38, 39 అధ్యాయాలు యూదా దేశము కూల్చబడుచుండగా, 40 నుంచి 44వ అధ్యాయం వరకు యూదా దేశము కూల్చబడిన తర్వాత, 45వ అధ్యాయము భక్తుడైన బారూకును గురించిన దేవుని ఉద్దేశం, 46 నుండి 51వ అధ్యాయం వరకు అన్యజనులపై దేవుని యొక్క తీర్పు అనే విషయాలను మనం వింటూ వస్తున్నాం. ప్రియులరా, ఇప్పుడు మనము 50వ అధ్యాయానికి వచ్చాం. ఈ 50వ అధ్యాయానికి ముందు 46 నుంచి 49 వరకు ఇర్మియా గారికి ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్కు మోయాబును గురించి, మొదట ఐగుప్తు దేశం గురించి వరుస క్రమం మనం చూస్తే ఐగుప్తు దేశము, ఫిలిస్తీయుల దేశము, మోయాబు దేశము, అమ్మోనీయుల దేశము, ఎదోమీయుల దేశము, ఇలా దీంతో పాటు దమస్కును గురించి అంటే సిరియా దేశం గురించి, కేదారు గురించి, హాసోరు రాజ్యముల గురించి, ఏలాము దేశము గురించి, ఏలాము ప్రజల గురించి, వీటన్నిటి గురించి ఇర్మియా గారికి ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్కు. అందులో భాగంగానే
చివరిగా ఈ గ్రంథము ముగించే ముందు 50వ అధ్యాయంలో బబులోను దేశం, యూదా దేశాన్ని ఏ దేశమైతే పాడు చేస్తుందో బబులోను సామ్రాజ్యం, ఆ బబులోను దేశం గురించి ప్రస్తావించబడినటువంటి మాటలే సుదీర్ఘంగా వ్రాయబడిన మాటలు 50వ అధ్యాయము మరియు 51వ అధ్యాయంలో ఉన్న విషయాలు. ప్రియులారా, ఈ ఇర్మియా గ్రంథాన్ని మనం వివరించుకునేటప్పుడు దాదాపుగా ప్రతి ఎపిసోడ్లో మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశం అని చెప్పుకుంటూ వచ్చాం. కారణం, బబులోనీయులు వీరి దేశం మీదకి వస్తున్నారు కనుక. కానీ మీరు ఒకటి గమనిస్తే, ఈరోజు మనం ప్రవేశించబోయే 50వ అధ్యాయంలో యూదా దేశాన్ని ఏ దేశమైతే, ఏ సామ్రాజ్యమైతే బాధపరుస్తుందో, బంధించబోతుందో, ఈ గ్రంథం యొక్క ముగింపులో బబులోను దేశం పతనం గురించి వ్రాయబడిన మాటలు. అంటే ఇప్పుడు ఏ దేశం ప్రమాదంలోకి వెళ్ళిపోతుందని ప్రకటిస్తున్నారు ఇర్మియా గారు? ఈ గ్రంథం ప్రారంభంలో యూదా దేశం ప్రమాదంలో ఉందని తెలుసుకున్నాం. ముగింపుకు వచ్చేసరికి బబులోను ప్రమాదంలో ఉందన్న వార్త మనకు 50వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి వారు కడపటి వారు అవడం, కడపటి వారు మొదటి వారు అవ్వడం అంటే ఇదేనేమో. ప్రియులారా, ఒకసారి చూద్దాం. ఈ 50వ అధ్యాయంలో మనకు తెలుగు బైబిల్లో 46 వచనాలు కనబడుతున్నాయి. ఈరోజు ప్రభు చిత్తమైతే ఎంతవరకు మనము ఈ విషయాలు ధ్యానించగలమో అన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మొదటి వచనం ఏముందో చూద్దామా ఒకసారి. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఈ బబులోను దేశం ఎక్కడుందో మీకు గతంలో చాలాసార్లు మ్యాప్స్లో చూపించాను. వచ్చే ఎపిసోడ్లో ఈ బాబిలోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ ఎపిసోడ్ చాలా కాస్త ఆలస్యంగా ప్రారంభం అవడంతో కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించడానికి వీలు పడట్లేదు. వచ్చే ఎపిసోడ్ కూడా బబులోను గురించే ఉంటుంది కనుక ఎవరు మిస్ అవ్వకుండా ఆ ఎపిసోడ్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. బబులోన్ అంటే ప్రస్తుతం మనం ఉంటున్న కాలంలో ఇరాక్ దేశంలో ఉన్నటువంటి బాగ్దాద్ ప్రాంతంలో ఉన్నటువంటిదే ఈ బబులోను పట్టణం, బబులోను నగరం. ఒకసారి 2వ వచనాన్ని చూడండి. ఈ విషయం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. ప్రవక్త అయిన ఇర్మియా గారికి దేవుడు సెలవిచ్చిన మాటలు ఏ దేశం గురించి? బబులోను గురించి. ఇర్మియా గారికి దేవుడు బబులోను ఏమవుతుందో చెప్పమని ప్రకటిస్తున్నాడు. 2వ వచనంలో జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజము నెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునందును, దాని బొమ్మలు బోర్లదోయబడును. ఇక్కడ ఆగుదాం. మీరు కూడా బైబిల్ తీయండి ప్రియులారా, ఎవరెవరైతే వింటున్నారో ఖచ్చితంగా వినాల్సిన మాటలు ఇవి. ఇర్మియా గారేమో యూదా దేశానికి సంబంధించిన వ్యక్తి, వేరే దేశం గురించి ప్రకటించాల్సిన పనిలో ఉన్నాడు. ఒక దేశంలో ఉన్న ఒక వ్యక్తి మరో దేశానికి, అది కూడా ఆ కాలంలో ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యం. ఇదంతా ఇర్మియా గారికి ఎప్పుడు ప్రత్యక్షం అవుతున్న వాక్కు అని రాయబడింది ఇక్కడ మనకు. ఈ భాగం అంతా మనం 46వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు అన్యజనులపై దేవుని యొక్క తీర్పు అనే విషయాన్ని వింటున్నాం కదా. ఒకసారి
46వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. 46వ అధ్యాయంలో అన్యజనులను గురించి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని ప్రారంభించి 46వ అధ్యాయంలో ఇదంతా ఒక పార్ట్, ఇది మెయిన్ పార్ట్ 46 to 51. మనం ఇన్ని అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చినా ఇదంతా ఒక గ్రూప్లో ఉన్నాయి కనుక 46 నుంచి 51 వరకు 46లో ప్రారంభమైన విషయాలను 51కి వచ్చిన తర్వాత కూడా మనం మర్చిపోకూడదు. ఇదంతా ఒక వరుస క్రమం, సీక్వెన్షియల్ ఆర్డర్. ఎప్పుడు ఇర్మియా గారికి ప్రత్యక్షమైన వాక్యది? ఐగుప్తును గురించిన మాట అని 46వ అధ్యాయం 2వ వచనంలో, అనగా యోషియా కుమారుడును యూదా రాజులైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీస్ నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. ఇదంతా కర్కెమీషు అనే ప్రాంతం, యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న ప్రాంతంలో ఐగుప్తు రాజైన ఫరో నెకో నెబుకద్రెజరు చేతిలో ఓడిపోయిన కాలం అట అది. ప్రపంచమంతా నెబుకద్రెజరు చేతిలోకి వస్తుంది. బబులోను సామ్రాజ్యం చేతిలోనికి మెల్లిమెల్లిగా జారిపోతుంది ఈ ప్రపంచం. అదే ఆనాటి కాలం. అలాంటి పరిస్థితులలో ఇర్మియా గారికి ఏ సామ్రాజ్యమైతే పరిపాలించబోతుందో, ఏ రాజ్యమైతే ప్రపంచాన్ని ఏలబోతుందో ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఇర్మియా గారు ప్రకటించాలి. ఇప్పుడు ప్రియులారా, నేను చెప్పే విషయాలు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఆలోచిస్తే దైవజనుడు ప్రవక్త అయిన ఇర్మియా గారి ఎదుట ఎంత పెద్ద సవాలుతో కూడిన పరిచర్య దేవుడు పెట్టి ఉన్నాడో ఈ ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం చదివితే అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఒకనాడు అలెగ్జాండర్ పరిపాలించాడు అని, అలెగ్జాండర్ ద గ్రేట్ అని మనం ఇప్పటికీ చెప్పుకుంటాం. ఇప్పుడు ఇర్మియా గారు అలెగ్జాండర్ ఎదుట నిలబడి అలెగ్జాండర్ సామ్రాజ్యం కూలిపోతుందని చెప్పాలి. అర్థమవుతుందా ఈ విషయం? అలెగ్జాండర్ సామ్రాజ్యం అన్నా కొంచెం బలహీనమైనది. దానికంటే ముందున్న మాదియ పారసీకుల సామ్రాజ్యం, అది కూడా కొంచెం బబులోను సామ్రాజ్యంతో పోల్చుకుంటే కొంచెం బలహీనమైనది. నెబుకద్రెజర్కు కల రాలేదా? దానియేలు గారు దాని భావం చెప్పలేదా? ఒక భావం చూద్దామా ఒకసారి. అది దానియేలు గ్రంథంలో నెబుకద్రెజర్కు వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని దానియేలు గారిని వివరిస్తున్నటువంటి వివరణ చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఈ భూమి మీద అనేక మంది రాజులు మీ చేతిలో ఓడిపోయి ఆ రాజులకు మీరు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. మీకు ఒక విగ్రహం కనపడింది. ఆ విగ్రహంలో శిరస్సు బంగారుతో ఉన్నటువంటిది. ఆ బంగారు శిరస్సు ఎవరో కాదు, మీరే. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం. మీ అంత బలంగా ఉండదు ఆ రాజ్యం. మీరే చాలా బలిష్ఠులు. మీ రాజ్యమే బలమైనది. అటు తర్వాత లోకమంతా ఏలునట్టు 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి తగును. అది ఇంకా కొంచెం బలహీనమైనటువంటిది మీ రాజ్యంతో పోల్చుకుంటే, మీ తర్వాత వచ్చే రాజ్యంతో పోల్చుకుంటే. అంటే మీ రాజ్యము ఎంత బలమైనదో, బలిష్టమైనదో రాజా దేవుడు మీకు చూపించిన ఆ కళలో కనబడిన విగ్రహంలో ఆ బంగారు శిరస్సు యొక్క చూపిస్తున్నది మీ రాజ్యం చాలా బలమైనది. దానియేలు గారు అక్కడ వివరిస్తున్నారు. ఈ కాంబినేషన్ మీరు చూడగలిగితే, దానియేలు గారు అక్కడేమో రాజా మీ రాజ్యము చాలా బలమైనదిగా ఉంటుంది, మీ తర్వాత వేరే రాజ్యం వస్తుంది,
మీరు నాకైతే చాలా ఆశ్చర్యమవుతుంది ఈ మాటలు వింటుంటే. దేవుడు తన సేవకులను ఎలా వాడుకుంటున్నాడు చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయానికి, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయానికి ఉన్న ఒక ఒక అద్భుతమైన పోలిక, దగ్గర సంబంధం. ఈ విషయం ఆలోచించడానికి మనకు ఆ, దేవుడు నడిపించి మనల్ని ముందుకు తీసుకెళ్లాలని నేను దేవుడిని మనసారా వేడుకుంటున్నాను. ప్రియులారా, దానియేలు గారు 2వ అధ్యాయంలో 38, 39 వచనాలలో ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. మీరు 2వ అధ్యాయం చదివితే నెబుకద్రెజరుకు ఒక కల రావటం, ఆ కల భావం ఎవరు చెప్పలేకపోతే ఆ కళను, కళ భావాన్ని తెలియజేస్తున్నారు దానియేలు గారు. ఇంతగా కళ ఏంటో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కలిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసుల కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. అప్పుడు రాజు అంటున్నాడు, నేను దాన్ని మరచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియులుగా చేయబడుదురని. నెబుకద్నెజరు, మీరే నాకు వచ్చిన కళ మీరే చెప్పాలి, ఆ కళలోని భావం కూడా చెప్పాలి, అది కండిషన్. వాళ్ళందరూ వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఇది అసాధ్యం అని చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడు దేవుడు దానియేలు గారిని నిలబెట్టడం జరుగుతుంది. అప్పుడు దానియేలు గారు ఆ కళ గురించి వివరిస్తూ 31వ వచనంలో, రాజా, దానియేలు గ్రంథం 2:31, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడను కదా, ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలివి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కలిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఇది పాయింట్ ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్. మీకు కళ వచ్చింది, ఆ కళలో ఒక విగ్రహం కనపడింది, దాని శిరస్సు బంగారమయమై ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మీరు చనిపోతారు, మీ రాజ్యం పతనమవుతుందని చెప్పాడు దానియేలు గారు. మీ రాజ్యం పతనమవుతుంది అని దానియేలు గారు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు ఎదుట నిలవబడి కొద్ది రోజుల తర్వాత మీరు చనిపోతారని చెప్పేశాడు. నిజం చెప్పాడు. అది ఒక చక్రవర్తితో, ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తితో, ఒక దైవజనుడు దానియేలు గారు భవిష్యత్తులో చనిపోతామని చెప్పాడు.
అలా చెప్పిన తర్వాత అలాంటి కల భావం యొక్క వివరణ అంతా చెప్పిన తర్వాత 46వ వచనంలో అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, మీరు ఎప్పుడైనా గమనించారా ఇది? ప్రపంచ దేశాలను ఓడించి హస్తగతం చేసుకున్న సామ్రాజ్యాధినేత ఒక దైవ సేవకునికి సర్వలోకాన్ని, అంటే ఆనాటి కాలంలో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆ రాజు దానియేలు గారు ఎదుట దానియేలు గారికి సాష్టాంగ నమస్కారం చేశాడట. అంటే దైవజనుడు అనగానే చక్రవర్తికి అర్థమైపోయింది, ఇతను నాకంటే గొప్పవాడు కనుక నేను ఇతనికి నమస్కారం చేయడం మంచిదని. దేవునికే నమస్కారం చేయాలండి, వారికి తెలియదు కదా. అంటే వారు ఎంత గౌరవంగా దానియేలు గారిని ఆ మాట చెప్పిన తర్వాత సన్మానిస్తున్నారో ఒకసారి చూడండి. కానీ నేటి కాలంలో నిజమైన సేవకుల ఎడల, అన్యజనుల గురించి పక్కన పెట్టండి, క్రైస్తవులే దేవుని సేవకులను చూసే విధానం, దేవుని సేవకులను హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, వారి కుటుంబాలను అవమానపరుస్తూ ఉండే పరిస్థితిలోనికి క్రైస్తవ సమాజం దిగజారిపోవటం చాలా విచారకరం. రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేశాడంటే అంటే ఎంత భయపడి ఉండాలి. 47వ వచనం, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును. దానియేలు గారేమో ఈ భూలోకమందు ఉన్న రాజులకు మీరే రాజు అని చెబితే 37వ వచనంలో ఎప్పుడైతే దానియేలు గారు కల భావాన్ని చెప్పారో, ఆ ప్రపంచాన్ని ఏలిన బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు మీ దేవుడు రాజులకు ప్రభు అని చెప్పాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి రాజు మన దేవుని పాద సన్నిధిలో మోకాళ్ళూని ఆయన వద్ద నేర్చుకోవాలట. దేవుడును, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. అలా దానియేలు గారు ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు. అక్కడ ప్రియులారా, ఎందుకు ఈ అధ్యాయం చూస్తున్నాం? మనం చూసేది ఇర్మియా గ్రంథం కదా. ఇర్మియా గ్రంథం చూసేటప్పుడు మరి దానియేలు గ్రంథం చూడాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంటంటే నెబుకద్నెజరు యొక్క ఏలుబడిలో 2వ సంవత్సరంలో దానియేలు గారు చెప్పారు, నీ రాజ్యం ఎక్కువ రోజులు ఉండదు, పోతుందని. దానియేలు గారు కల భావం చెప్పారు. నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది, ఆ కళలోని భావం దానియేలు గారు చెప్పారు. అర్థమవుతుందా? ఇది మనకు అర్థమైతే అక్కడ కళ భావం దానియేలు గారు చెప్తే ఆ కళలోని భావం ఎలా అమలుపరచబడుతుందో, ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడో దేవుడు అనేది అక్కడ ఇర్మియా గారు చెప్తున్నారు. అది కాంబినేషన్. అక్కడ 50వ అధ్యాయంలో ఇర్మియా గారు దానియేలు గారు అక్కడ కళ భావం చెబితే, యూదా దేశంలో ఉన్న ఇర్మియా గారు దానియేలు గారు ఎక్కడ చెప్పారు? బబులోన్ అనే ఇరాక్ దేశంలో చెప్తున్నారు కళ భావం. అక్కడ దానియేలు గారు చెబుతున్న విషయం ఇక్కడ ఇర్మియా గారికి తెలియదు. ఇక్కడ ఇర్మియా గారు చెబుతున్న విషయం ఆ తర్వాత ఎన్నో రోజులకి దానియేలు గారికి ఇర్మియా గ్రంథం చేతికి వస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదివితే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఇర్మియా గారి గ్రంథం దానియేలు గారికి చేతికి దొరికినప్పుడు బబులోను సామ్రాజ్యం పతనమైపోతుంది. పతనమైపోయిన తర్వాత ఏదో మాదియా పారసీకుల దేశం వస్తుంది, అప్పుడు కలప చెప్పింది నేనే, అవన్నీ రోజులు దగ్గర పడ్డాయని 9వ అధ్యాయంలో చదువుకొని అప్పుడు దానియేలు గారు ప్రార్థిస్తూ వెళ్తారు. ప్రియులారా, ప్రపంచాన్ని పరిపాలించే వరల్డ్ లీడర్ మరియు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం మీద వాక్యానుసారముగా
ఈ సామ్రాజ్యం పతనమైపోతుంది అని ఇర్మియా గారు 50వ అధ్యాయం 2వ వచనంలో జనములలో తెలియజేయడట. జనములలో అంటే అర్థం ఏంటి? అటు యూదా దేశం, ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశంలో అశూరియులు తీసుకొని వచ్చి పెట్టారుగా అన్ని జనులను సమరయ ప్రాంతాలలో. ఆ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న సీదోను, ఫిలిస్తీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలోనూ చెప్పాలి, ఇదిగో ప్రస్తుతానికి బబులోను ఇలా చెలరేగిపోతుంది, అన్ని రాజ్యాలను కూల్చేస్తుంది, మీరేం భయపడకండి, త్వరలో వీరి పతనానికి ఇశ్రాయేలుల దేవుడు దానికి సమయం ఖరారు చేసి పెట్టాడు, అది పతనం అవ్వడానికని ఇర్మియా గారు చెప్పాలట. అప్పటికే బబులోను సామ్రాజ్యం చెలరేగిపోతుంది అన్ని దేశాల మీద. నిజానికి ఒక దేశం చెలరేగి యుద్ధం చేస్తుంటే ఒక్క వ్యక్తి సమాచారం ప్రకటిస్తున్నాడు, మీరు ఈరోజు అన్ని దేశాల మీద విజయం సాధిస్తున్నారు, త్వరలో మీ రాజ్యానికి ముగింపు పలకడానికి మా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? 2వ వచనంలో ఇర్మియా గారు జనములలో చెప్పాలట. 2వ వచనం, జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి, బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేల పడవేయబడును. ఏంటో తెలుసా ఇవన్నీ? బబులోను అనే సామ్రాజ్యం, వారు పూజించే బేలు అనే దేవుడు, మెరోదకు అనే దేవుడు, వారి దేవత నేల పడవేయబడుతుందట. మీరు నమ్ముకున్న బేలు, మీరు నమ్ముకున్న మెరోదు, ఈ దేవత, ఈ దేవుళ్ళు ఎవరు కూడా మీ దేశాన్ని కాపాడలేరు, మీ దేశం కూలిపోవడం ఖాయం అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? మీరు మర్చిపోతారని తెలుసు నాకు, వినేవాళ్ళు. ఈ మాటలు నేనేదో చిన్నగా నెమ్మదిగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నేను మీకు ఎలా వివరిస్తే ఈ విషయాలు అర్థమవుతాయో నాకు తెలియడం లేదు. దేవుడు నిజంగా నేను సహాయం అడుగుతున్నాను. ఎందుకంటే ఈ కాలంలో వాక్యం మీద ఆసక్తితో ఈ దేవుడు ఎంతో గొప్పవాడబ్బా, ఏనాటి నుండో మానవుల రాజ్యం పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడని, సర్వలోక రాజ్యాల నడిపింపు ఆయన నడిపిస్తున్నవే అన్న విషయం గ్రహించడానికి ఈ 46వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు చదివితే అర్థమవుతుంది మనకు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 46వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో యెహోయాకీము పరిపాలనలో 4వ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కమీషులో, అంటే ఇంచుమించు 606-605 క్రీస్తు పూర్వం ప్రభు భూమి మీదకి రానప్పుడు 606-605లో ఇర్మియా గారికి ప్రత్యక్షమైనటువంటి మాటలు ఇవి. అప్పటికి బబులోను సామ్రాజ్యం చాలా హైట్స్లో ఉన్నటువంటిది, పీక్స్లో ఉన్నటువంటిది. వారి సామ్రాజ్యం కదులుతోందంటే ప్రపంచం వణికిపోయినటువంటి పరిస్థితి. అలా బబులోను సామ్రాజ్యం ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుంటున్న కాలం అది. అలా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్న, ఉన్నతమైన స్థానంలో ఉంటున్న ఆ బబులోను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేవుడు ఎవరిని నిలబెట్టాడు? ఒక్క దైవజనుడు, అదే ఇర్మియా గారు. ఇర్మియా గారి యొక్క జననం 1వ అధ్యాయంలో కారణం చెప్తున్నాడు, చూసారా దేవుడు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి 4-5 వచనాల నుండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు,
నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. బబులోను సామ్రాజ్యపు చేతిలో నుండి దేవుడు ఇర్మియా గారిని ఎలా కాపాడుతున్నారు చూడండి. శత్రువులు వింటే, బబులోను సామ్రాజ్యం వాస్తవానికి శత్రువులేగా యూదా దేశానికి. యెహోయాకీము కాలంలోనే బబులోను గురించి దేవుని యొక్క వాక్కు ఇర్మియా గారు ప్రత్యక్షమైంది. ఇప్పుడు నెబుకద్నెజరుకు, అతని ప్రజలకు, అతని దేశానికి, వారు పూజించే దేవతకు వ్యతిరేకంగా ఇర్మియా గారు చెప్పాలి. మన దేశంలో నివసిస్తూ పొరుగు దేశం పాడైపోతుందని చెప్తా కూర్చోవాలట. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఎంత ధైర్యం ఉండాలి! దేవుని పక్షాన ప్రాణాలను సహితం తెగించి ప్రకటించినటువంటి సువార్తే 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో. అప్పుడే కాదు, ఇర్మియా గారి జీవితమే ఒక సవాల్. దేవుడు అంటున్నాడు 8వ వచనంలో, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇర్మియా, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. బాల్యమందే దేవుడు ఇర్మియా గారి నోరు ముట్టారంట చూడండి. ఇర్మియా గారిలో ఎలాంటి భక్తిని దేవుడు చూశాడో ఏమో మనకు తెలియదు. అందుకే బాల్యమందే మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనం దేవుని యందు ఆనందించడం నేర్చుకుంటాం. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అన్నట్లుంది ఇర్మియా గారి జీవితం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మాట్లాడేది నీ నోరైనా మాట్లాడించేది నేను, అవి నా మాటలు. పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. పెళ్ళగించటం అంటే పూర్తిగా వేర్లతో సహా బయటికి లాగడం. ఎప్పుడన్నా మీరు ఒకసారి ఒక మొక్కను నాటి అది బాగా వచ్చిన తర్వాత పట్టుకొని గట్టిగా చేత్తో ఆ మొక్కను పూర్తిగా లాగండి మట్టిలోంచి. అప్పుడు అర్థమవుతుంది పెళ్ళగించడం అంటే ఏంటనేది. వేర్లతో సహా బయటకు వచ్చేస్తుంది. ఏమీ లేకుండా తీసేయడమే పెళ్ళగించడం. అలాంటి ప్రకటనే 50వ అధ్యాయంలో బబులోను గురించి, దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని పెళ్ళగించబోతున్నాడు అని, ఇలా తీయబోతున్నాడు అనే ప్రకటన చేస్తున్నారు ఇర్మియా గారు. విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఒకవైపు దానియేలు గారికేమో నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకే దేశంలో ఉన్న ఇద్దరు, ఒకరు సిద్కియా అనే రాజు పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. ఇక్కడేమో ఒక దైవజనుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు నెబుకద్నెజరు. దేవుడు వారి పక్షాన ఉంటే ప్రపంచాధినేతలు కూడా తల వంచాల్సిందే అన్నట్లుంది చూడండి ఈ పుస్తకం చదువుతుంటే మనకు. అలా బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు పెళ్ళగించబోతున్నాడు త్వరలో అని, ఆ దేశం ఇంకా బలంగా ఉండగా అధికారమంతా, ప్రపంచ అధికారమంతా నెబుకద్నెజరు చేతిలో ఉండగా, అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా గారు నిలబడి అన్ని దేశాలకు సమాచారం పంపించారట. మిమ్మును ఏ దేశమైతే ఇప్పుడు హస్తగతం చేసుకుందో ఆ దేశంకి దేవుడు త్వరలో ముగింపు పలుకబోతున్నాడు. ఈ విషయం మీరు అందరికీ చెప్పండి. ఎందుకంటే బబులోనీయులు అన్ని దేశాలను పడగొట్టారు. అన్ని దేశాలలో ప్రజలను చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఏంటి మా భవిష్యత్తు ఇంతేనా అని అనుకుంటున్నారు మిగిలిన జనులందరూ. అలాంటి పరిస్థితుల్లో నిరీక్షణకు ఆధారమైన మాటలు ఇర్మియా గారి ద్వారా ప్రపంచ దేశాలకు అందాయి. అప్పుడు ఇర్మియా గారి వార్త ఎవరెవరు మోసుకొని వెళ్ళారో, ఎలా చెప్పారో ఏమిటో మనకు తెలియదు. నీ రాజ్యం పతనం అవుతుంది నువ్వు చనిపోయిన తర్వాత అని దానియేలు గారు అక్కడ కల భావం చెబితే, ఇక్కడ ఇర్మియా గారు అక్కడేమో నెబుకద్నెజరుకు చెబుతున్నాడు దానియేలు గారు కల భావం. ఇక్కడ ఇర్మియా గారేమో మిమ్మును ఇప్పుడు పడగొడుతున్న ఈ నెబుకద్నెజరు, ఆ బబులోనీయులు ఎక్కువ కాలం ఉండరు అని తన దేశ ప్రజలకు,
చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజలందరికీ, ఎవరెవరైతే బబులోను చెరలో బంధింపబడ్డారో అన్ని దేశ ప్రజలకు వార్త పంపిస్తున్నాడు. ఒకవైపు బబులోను సామ్రాజ్యం ఇతర సామ్రాజ్యాలపైన తమ హస్తాన్ని చాపి వారిని చెర తీసుకొని పోతుంటే, ఆ బబులోను హస్తానికి పైన దేవుని హస్తం ఒకటి వారిని ఆవరించి త్వరలో బబులోనీయులను పట్టుకోబోతోంది అన్న సమాచారం ఇర్మియా గారి ద్వారా అందుతోంది. ప్రియులారా, నేను అప్పటి నుంచి 50వ అధ్యాయము 2వ వచనం దగ్గరే ఆగా. ఎందుకంటే మీరు వింటూ అర్థం చేసుకోలేకున్నారేమో అని నా బాధ. ఒకసారి మొదటి 2 వచనాలు చూడండి. 50వ అధ్యాయం. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. దేవుడు చెబుతూ ఇర్మియా గారికి, ఇర్మియా, అన్ని దేశాలలో ప్రజలకు తెలియచేయి, మిమ్మల్ని ఎవరైతే బబులోనీయులు పట్టుకుంటున్నారో, ఇప్పుడు చెరలోకి తీసుకెళ్తున్నారో, వారి దేశం పతనం అవుతుంది త్వరలో. ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించడి. మరుగు చేయక అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ మాట ఎందుకు ఉపయోగించాడు దేవుడు? మరుగు చేయక అంటే, అమ్మో మేము ఇప్పుడు బబులోను పరిపాలనలో ఉన్నామే, ఒకవేళ వారికి వ్యతిరేకంగా మేము మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్ళి చెరలో పెడతారేమో, మా భవిష్యత్తు ఏంటో వాళ్ళు చంపేస్తారేమో అనే భయం ఉండొచ్చు చాలామందికి. కానీ నా మాటలు సత్యం. ఇది బబులోను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వినబడుతున్న మాటలు. మరుగు చేయక అందరికీ చెప్పండి, త్వరలో బబులోను పట్టబడుతుంది. మీరేం బాధపడకండి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మిమ్మును పట్టుకుంటున్నారు. ఈ మాటలు ఆ నోట ఈ నోట బబులోనీయులకు చేరాయి అనుకోండి, పలానా ఆయన ఒక చోటు నుండి వార్త పంపిస్తున్నాడు, మా దేశం కూడా ఒకరోజు పట్టబడుతుందట, మా దేశం కూడా ఒకరోజు కూలిపోతుందట అనే మాటలు వింటే, ఇప్పుడు ఇర్మియా గారిని ఏం చేస్తారు చెప్పండి బబులోనీయులు? ఈ మాటలు విన్నారనుకోండి, ఇర్మియా గారు చెప్పిన మాటలు బబులోనీయులు, ఇంకొకసారి నోరెత్తితే నీకు ప్రమాదం. ఇర్మియా, నువ్వు ఇంక ప్రకటించకు మా దేశానికి వ్యతిరేకంగా అని ఇర్మియా గారిని ఆపేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బబులోను సామ్రాజ్యం అయిపోయాయి. అంటే పరోక్షంగా ఈ ఇశ్రాయేలు దేశం కూడా ఎవరి సామ్రాజ్యంలో ఒక భాగం? బబులోను దేశపు సామ్రాజ్యంలో ఒక భాగం. వారి సామ్రాజ్యంలో ఉంటూ వారి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేమంటారు? మా దేశ పరిపాలన, మా సామ్రాజ్యంలో ఉంటూ మా సామ్రాజ్యానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు మరణశిక్షకు అర్హుడవని పట్టుకొని తీసుకెళ్లారా చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఇర్మియా గారిని ఎలా విడిపించాడో మనకు తెలుసుగా. 40వ అధ్యాయం చూసామా ఒకసారి? ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయంలో యూదా దేశం పట్టబడినప్పుడు, బబులోనీయులు వచ్చి యూదా దేశాన్ని పట్టుకున్నప్పుడు, ఇవన్నీ నేను 50వ అధ్యాయం నుండి మిమ్మల్ని వెనక్కు 40వ అధ్యాయానికి తీసుకొని వచ్చా. ప్రియులారా, ఎవరైనా ఇందాక 50వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కు తీసుకొచ్చాడు ఏంటి 40వ అధ్యాయానికి అని మీరు అనుకుంటారేమో. కానీ 40వ అధ్యాయంలో జరిగిన సంఘటన 50వ అధ్యాయం కంటే ముందే జరిగినట్టు, 50వ అధ్యాయం జరిగిన తర్వాత జరిగిన సంఘటన 40. అంటే మొదట ఇర్మియా గారు ప్రకటించారు, అది 50వ అధ్యాయం. అది ప్రకటించిన చాలా కాలానికి 40వ అధ్యాయం నెరవేర్చబడింది. ఇవి కొంచెం రివర్స్లో ఉన్నాయి. ఇలా 40వ అధ్యాయం ఏమో తర్వాత జరిగింది, 50వ అధ్యాయం ఏమో 40 కంటే ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఐ రిపీట్, ఇర్మియా గ్రంథంలో కనబడే ఈ 52 అధ్యాయాల్లో మనం ప్రస్తుతానికి 99వ ఎపిసోడ్లో ఉన్నాం. ఈ 99 ఎపిసోడ్లో ప్రస్తుతానికి 50వ అధ్యాయం చూస్తున్నాం. 50వ అధ్యాయంలో ఇర్మియా గారు బబులోనుకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నారు. ఈ బబులోను సామ్రాజ్యం త్వరలో దేవుడు దీనిని ముగించబోతున్నాడని. అప్పటికింకా యెహోయాకీము యొక్క పరిపాలన 4వ సంవత్సరం, అది 46వ అధ్యాయంలో చూసాం. అదంతా అయిపోయిన తర్వాత బబులోనీయులు రానే వచ్చారు.
యూదా దేశాన్ని పట్టుకున్నారు. అందులో ఇర్మియా గారు కూడా ఉన్నారు. అలా బబులోను చేతిలో నుండి ఇర్మియా గారిని దేవుడు ఎలా విడిపించాడో మనం 40వ అధ్యాయం చూస్తున్నాం. సీక్వెన్స్ ఐ రిపీట్, ఫస్ట్ 50వ అధ్యాయంలో ఇర్మియా గారు ప్రకటించారు. అది అయిపోయిన కొన్ని సంవత్సరాలకి 40వ అధ్యాయంలో జరిగిన సంఘటన చోటు చేసుకుంటుంది. ఇలా రివర్స్లో చూడాలి. ఆల్ రైట్, ఏం జరిగిందో చూద్దాం. 40వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 40. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీజనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకుని పోయి అతనితో ఇలాగూ మాట్లాడాను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించను కదా. అంటే ఇర్మియా గారు చెప్పే మాటలు బబులోనీయులకు చేరుతున్నాయి. ఒకవేళ చేరకపోయి ఉంటే ఈ నెబుకద్నెజర్ యొక్క రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియా గారి గురించి ఇలా మాట్లాడేవారు కాదు. 3వ వచనంలో, తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు గతి పట్టినది. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. బబులోనీయులు ఇర్మియా గారితో అంటున్న మాట, ఇర్మియా, మా సైనికులు వెళ్ళి యూదా దేశ ప్రజలందరినీ పట్టుకున్నారు, నువ్వెవరో తెలియక నీకు కూడా సంఖ్యలు వేశారు, అయితే నువ్వెవరో మాకు తెలుసు, ఇదిగో నీ చేతి యొక్క సంఖ్యలు మేము తీస్తున్నాం, ఈ ఇశ్రాయేల్ దేశం మొత్తం నీ ఎదుటుంది, ఎక్కడికి కావాల్సి అక్కడ వెళ్ళి నివసించు అని బబులోనీయులు చెప్తున్నారు. ఇదే బబులోనీయుల గురించి ఇర్మియా గారికి సంఖ్యలు పడకముందు ఏమని ప్రకటిస్తున్నారు? 50వ అధ్యాయం 2వ వచనంలో, జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి, బబులోను పట్టబడును. నువ్వే కదా మా దేశం పట్టబడుతుందని చెప్పింది, పద నిన్ను పట్టుకున్నాం ఇప్పుడు అని సంఖ్యలతో అట్లే తీసుకుని వెళ్ళలేదు. 50వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరుగుతుంది? ఇర్మియా గారు ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారట, బబులోను మిమ్మల్ని పట్టుకుంటుంది, త్వరలో బబులోను పట్టబడుతుంది, బబులోనే కూలిపోతుంది అని చెప్పాడు ఇర్మియా గారు. అలా చెప్పిన వ్యక్తి ఏ దేశం గురించి చెప్పాడో ఆ దేశం చేతిలో చిక్కుకుపోయాడు. 40వ అధ్యాయంలో సంఖ్యలు వేశారు. వేసిన తర్వాత అదే బబులోనీయులు ఇర్మియా గారి దగ్గరికి వచ్చి, మా వాళ్ళు తెలియక నీకు సంఖ్యలు వేశారు, ఇదిగో సంఖ్యలు తీసేస్తున్నాం, ఈ దేశంలో ఎక్కడికి కావాల్సి అడగాలి. దేవుడు తోడుగా ఉంటే ప్రపంచాన్ని పరిపాలించే బబులోను సామ్రాజ్యం కూడా ఆ సేవకుడిని ఏమీ చేయలేకపోయింది. వేసిన సంఖ్యలు బయటికి తీసి స్వేచ్ఛగా పంపిస్తున్నారు. నువ్వు ఏ దేవుడి నామాన్ని ప్రకటించావో ఆ దేవుడు గొప్పవాడని చెప్పేసి వెళ్తున్నారు వాళ్ళు అక్కడ. నిజంగా ఆ దేశం ఎలా ప్రవర్తించాలి? వాస్తవానికి నువ్వే కదా, మా దేశం పట్టబడుతుందని నువ్వే కదా చెప్పింది. ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకున్నాం, మేము నిన్ను పట్టుకున్నాం ఇర్మియా, పద మా దేశంలోకి అని తీసుకెళ్ళాలి. కానీ దేవుడు ఇర్మియా గారిని ఎలా విడిపించాడో చూడండి. అంటే సువార్తను ప్రకటించే వాళ్ళు లోకము చేత ఎన్ని హింసలు పొందుకున్నా తగిన సమయమందు దేవుడు వారి ఆత్మకు నెమ్మదిని, విశ్రాంతిని దయచేసే దేవుడని అక్కడ అర్థమవుతుంది చూడండి. అక్కడ మరి అనేక మంది బైబిల్లో హింసను అందుకున్నారుగా. యాకోబు గారు ఖడ్గంతో చంపబడలేదా? స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడలేదా? జకరియా గారు రాళ్లతో కొట్టబడలేదా? అది ఆయన చిత్తం. ఆ సమయంలో వారు ఆ విధంగా కొట్టబడాలేమో. ఆ తర్వాత దేవుడు వారి ఆత్మకు విశ్రాంతిని దయచేసి ఈ లోకం నుండి తీసేసుకున్నాడు. మరి కొందరు అలా పెట్టాడు. కాబట్టి ఆయన చిత్తం ఏమిటో, ఆయన అధికారమునకు మన జీవితాలని సమర్పించుకోవడం ఎంతో ముఖ్యం. ఇర్మియా గారు 50వ అధ్యాయం 2వ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మీ దేశం పట్టబడుతుంది, మీ దేవత కూడా మీ దేశాన్ని కాపాడలేడు అని ఆ బబులోనీయులు ఏ దేవతను దేవుణ్ణి పూజిస్తున్నారో ఆ దేవునికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు ఇర్మియా గారు. మనము యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం, వేరే విశ్వాసాలకు సంబంధించి నోరెత్తేదైనా మాట్లాడమనుకోండి, పరిస్థితి ఏంటి? మామూలుగా ఉండదు.
ఇక్కడ ఇర్మియా గారు ప్రపంచాన్ని పరిపాలించే ఆ దేశానికి వ్యతిరేకంగా చెప్పాలి. ఆ దేశస్థులు పూజించే దేవత ఎవరైతే ఉన్నారో, మీ దేవుడు కూడా మా దేవుని చేతిలో నుంచి విడిపించలేడు, మీ దేవుడే నేల మీద పడతాడని చెప్తున్నాడు ఇర్మియా గారు. అక్కడ అంత ధైర్యం ప్రదర్శించారు ఇర్మియా గారు. ఏమని చూడండి, బబులోను విగ్రహములు అవమానమునందును అంటే, ఈ విగ్రహాలను నమ్ముకునే కదా మేము ఈ రోజులు ప్రపంచాన్ని జయించామనుకున్నాము, ఈ విగ్రహాలను నమ్ముకునే కదా మా భక్తిని, మా దేశం నిలబడింది, ఈ విగ్రహాలే మాకు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చాయని మేము అనుకున్నాము. కానీ రాబోయే రోజుల్లో బబులోను సామ్రాజ్యం పూజించే దేవతలు, విగ్రహాలు ఇది పట్టబడి కూల్చబడేటప్పుడు ఏమాత్రము దానిని కాపాడలేవు. దానియేలు గారికి వచ్చిన కలలో బంగారు శిరసట బబులోను సామ్రాజ్యం. అంత బలమైన సామ్రాజ్యం, వారి దేవతలు, దేవుళ్ళు ఎవరు కూడా కాపాడలేరట ఒక దినం సంభవించినప్పుడు. ఏమర్థమవుతుంది ఈ విషయం చదువుతుంటే? యేసు ప్రభు తిరిగి వస్తానని చెప్పాడు. ఆ ప్రభు తిరిగి వచ్చిన సమయానికి, ఆ దినం ఆసన్నమయ్యే సమయానికి భూమి మీద ఏ విగ్రహాలు కూడా, ఏ దేవతలు కూడా ప్రభు రాకడ ముందు నిలువవు, నిలువ నేరవు. గతంలో చరిత్రలో ఇలాంటిది జరిగింది. బబులోను అనేది ఒక పెద్ద సువిశాలమైన సామ్రాజ్యం. ఆ దేశంలో ఉన్న దేవతలు ఆ దేశాన్ని ఏమీ చేయలేకపోయాయి, కాపాడలేకపోయాయి. మన దేవుని ఎదుట, మనం పూజిస్తున్న దేవుని ఎదుట ఈరోజు ఈ ప్రపంచానికి యేసు ప్రభు అంటే ఒక శత్రువుగా కనబడుతున్నాడు. ఆయనను అంగీకరించే మనసు చాలామందికి లేదు. కారణం, వారు పూజిస్తున్న విశ్వాసం, వారు వెంబడిస్తున్నటువంటి ఆ భక్తి, అవి వారికి ఏవో మేలు చేస్తాయని ఆలోచిస్తున్నారు. బబులోను సామ్రాజ్యాన్ని, నెబుకద్నెజరును కాపాడలేకపోయాయి ఈ విగ్రహాలు. నేటి కాలంలో ఈ విగ్రహాలు యేసు ప్రభువే మార్గం అని తెలియక, ఇంకా దేవుడిచ్చిన ఆయుష్ను, ఊపిరిని పొందుకుంటూ ఆయనను అంగీకరించకుండా ఉంటే, ఇన్ని రోజులు ఈ ప్రపంచం సేవిస్తున్న వారి ఆరాధ్య దైవం అని అనుకునే స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి బహుభయంకరం. ఇక్కడ బబులోను పట్టబడును అని ఉంది. అక్కడ ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనను నమ్మని వారు ఆయన చేత పట్టబడతారు, ఎవరు విడిపించలేరు. మనుషులు వెళ్ళి బబులోను సామ్రాజ్యం మీద పడితేనే విడిపించుకోలేరట. అలాంటిది యేసు ప్రభు వచ్చినప్పుడు, దేవుని చేతిలో పడినప్పుడు ఎవరు విడిపించుకుంటారు చెప్పండి ఆయన చేతిలో నుండి? ఆయన ప్రధాన దూత శబ్దంతో వస్తాడట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, 16వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆయనతో పాటు ప్రధాన దూత అంతమంది వస్తుంటే, పరలోక సైన్యం దిగుతుంటే ఎవరు విడిపించగలరు చెప్పండి? మనం 50వ అధ్యాయంలో ఈరోజు ఏమీ చూడలేదు అని అనుకుంటున్నాము. 2 వచనాలు అయితే ధ్యానించాం. ఇంకెన్ని వచనాలు ఉన్నాయి? చాలా ఉంది ప్రయాణం, 46 వచనాలు. ప్రియులారా, ఎందుకు ఈ 2వ వచనం దగ్గర అంతసేపు ఆగాను అంటే, ఈరోజు మీకు అర్థం అవ్వాలి. ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యంని దేవుడు ఒక్క రాత్రిలో కూల్చేశాడు, పట్టబడింది. వారి దేవతలు ఈ సామ్రాజ్యాన్ని కాపాడలేకపోయాయి, ఎందుకంటే అవి దేవుళ్ళు కావు గనక. సమస్త రాజ్యముల పైన, మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి అయి ఉన్నాడన్న విషయం మనం గ్రహించాలి. ఇంకొక విషయం కూడా నేర్చుకుందాం. దానియేలు గారు అక్కడ కళ భావం చెప్పారు, ఇక్కడ ఇర్మియా గారు ఆ కళ భావం త్వరలో ఏ విధంగా నెరవేర్చబడబోతోందో. ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు, కానీ వారి నోట వస్తున్న మాట మాత్రం ఒక్కటే. దేవుడు అన్ని చోట్ల తన సేవకుల ద్వారా ఎలా మాట్లాడిస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి. బబులోను పట్టబడుతుందని అటు మోయాబీలకు చెప్పాలి ఇర్మియా గారు, బబులోను పట్టబడుతుందని అక్కడ అమ్మోనీయులకు చెప్పాలి.
బబులోను పట్టబడుతుందని పక్కన ఐగుప్తీయులకు చెప్పాలి, ఫిలిస్తీయులకు చెప్పాలి, అందరికి చెప్పాలి. అందరి నోట ప్రస్తుతానికి మనల్ని పట్టుకుంటున్నారు ఈ బబులోనియులు, త్వరలో వాళ్ళు పట్టబడతారట. ఇదో ఇర్మియా గారు చెప్పారు. ఏం తెలుస్తుంది ఇక్కడ సమాచారం? ఇర్మియా గారు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే విశ్వాసం, అనే నిరీక్షణ, ఈ మాటను బట్టి ఆ ప్రజలలో, వారి హృదయాలలో నిలిచిపోవాలి. అన్నట్లుగానే 539 బీసీ, క్రీస్తు పూర్వం, ఇర్మియా గారు ప్రకటించినట్లుగా ఈ బబులోను సామ్రాజ్యం పతనమవుతుంది. అందరూ అలా తిరిగి వస్తుంటారు. తిరిగి వచ్చేటప్పుడు గుర్తు రావాలి, ఇశ్రాయేలీల దేవుడి మాట ముందుగానే ఇర్మియా గారి ద్వారా చెప్పారు కదా. కాబట్టి ఇక మీదట మన దేశాల్లో కూడా ఏ విగ్రహము ఉండకూడదు. మనం పూజించే విశ్వాసం మనల్ని కాపాడలేకపోయింది. కాపాడిందంతా ఇశ్రాయేలు దేవుడే. రక్షణ యూదుల్లో నుండి వచ్చును అనే మాట యేసు ప్రభు రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆధారమై ఉన్నాడని, ఆయనే ఏకైక దిక్కు అని, ఆయన తప్ప ఇంకెవరు లేరని ఈ ప్రపంచం తెలుసుకోవాలని ఇవన్నీ మన కొరకు రాయబడ్డాయి, ఆ ప్రజలకు వినబడ్డాయి ఇర్మియా గారు ప్రకటించినప్పుడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చులకనగా చూడక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. అవును నా ప్రభువా, మీ వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలంటే ఎంతో ధైర్యం, సాహసం ఇర్మియా గారి ద్వారా మాకు చూపించారు నా తండ్రి. ఈరోజు మేము నేర్చుకున్న ఈ వాక్య పఠనంలో ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యం పతనమవుతుందని ప్రకటించాలి అని అంటే ఎంతో ధైర్యం ఉండాలి ప్రభువా. మేము ఆ కాలంలో లేం గనుక మేము దానిని అర్థం చేసుకోలేకపోతున్నామేమో. ఒకవేళ ఆ కాలంలోనే ఉంటూ బబులోను సామ్రాజ్యంలో మేము కూడా ఒక భాగమై ఉండి ఆ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఈ పట్టణం, ఈ దేశం పట్టబడుతుంది, ఈ దేశం పూజించే దేవత కూడా ఈ దేశాన్ని కాపాడలేదని ప్రకటించాలంటే అది ఎంతో ధైర్యంతో కూడుకున్న పని నా ప్రభువా. నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము అని ఆనాడు యెహోషువ గారికి చెప్పినట్లుగానే తర్వాతి కాలంలో ఇర్మియా గారికి తోడుగా ఉన్నారు. అలానే నేటి కాలంలో అనేక మంది మీ బిడ్డలు నా ప్రభువా మీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా అనేక చోట్ల హింసలకు, శ్రమలకు గురవుచుండగా వారందరి గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, ఆదుకునండి. మీ నామమును బట్టి ప్రకటించుచుండగా అనేక మంది వీటిని హేళనగాను, ఈ దేవుడు వద్దని తిరస్కరించుచుండగా నా తండ్రి, ఎవరైతే హింసించున్నారో వారిని క్షమించి మీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ, ఇంకా మేము నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నవి నా ప్రభువా, మాతో మాట్లాడి నేర్పించమని వేడుకొంచి ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ప్రేమ, కృప, సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ, చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతోనూ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.